సురేంద్ర గారు. హలో. ఆహ్, బానే చేశారండి రిపోర్టు. హ్మ్. ఏం లేదండి. మొత్తం బానే తీసి పెట్టారు కరెక్ట్‌గానే. కాకపోతే మీకు అందులో ఉన్న ఎర్రర్స్ ఉన్నాయి గదా! అవన్నీ రెక్టిఫై చేయాలి. అదొకసారి మీరు కొంచెం ఒక 2, 3 డేస్ పోయిన తర్వాత మీకన్నీ కొంచెం పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది అంటే మీకు ఇస్తాను. అవన్నీ మీరు దాంట్లో చూసి దాన్ని రెక్టిఫై చేయటం నేర్చుకున్నారనుకోండి, ఇంక మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. మీకు ఇంకా వర్డ్ ప్రెస్ ప్లస్ ఎస్‌సిఓ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా సాల్వ్ చేయడం, టెక్నికల్ ఎస్‌సిఓ ఇవి గూడా మీకు అందులోనే కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనం తీసిన ఇష్యూస్ మోస్ట్‌లీ టెక్నికల్ ఎస్‌సిఓ కిందకొస్తాయి. కొన్ని హాఫ్ పేజ్ ఇష్యూస్ కొన్నున్న మోస్ట్‌లీ వెబ్‌సైట్‌లో మనం చేసేవన్నీ టెక్నికల్ ఇష్యూసే వస్తాయండి. అవి గూడా రెక్టిఫై రియల్ టైమ్‌లో గనుక మీరు ఆటిని సాల్వ్ చేయగలిగారంటే మీకేమి ఇంకా అంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నా గూడా వచ్చేస్తది మీకు. హ్మ్. చెప్పండి సార్. ఆ! అంటే మామూలుగా డౌన్‌లోడ్ చేయక్కర్లేదు. మామూలుగా ఇన్స్‌పెక్ట్ చేస్తే అక్కడ పక్కన చూపిస్తది కొన్ని ఇమేజెస్. కానీ ఎవ్రి ఇమేజ్ మనం చూడాలంటే కష్టము. మెయిన్ ఇమేజెస్ ఫస్ట్ ఆహ్, అంతే. అంతే. అంటే మొత్తం వెబ్‌సైట్ మొత్తం ఒకే రకంగా ఇమేజెస్ ఉండవు. మనం బ్లాగ్‌లో ఇమేజెస్ రాసుకున్నా పర్లేదు. అవి అంతగా ఏమి కానీ ఇమేజ్ ఆహ్, సైజ్ అంటే దాన్ని కంప్రెస్ చేస్తే మనకి వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఎక్కువుంటదనమాట. కంప్రెస్ చేయకుండా డైరెక్ట్‌గా ఇమేజ్ యాడ్ చేస్తే మనకి వెబ్‌సైట్ స్పీడ్ తగ్గుతా ఉంటది. అవును. అవునండి. ఆ! ఏఐ ట్రైనింగ్, ఏఐ టూల్స్‌తో కలిపి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు టార్గెటింగ్ కీవర్డ్ మనం మొత్తం అంటే ఏ లాంగ్వేజెస్‌లో క్లాసెస్ ఇస్తామో ఆ లాంగ్వేజెస్ మొత్తం పెట్టామక్కడ. ఇప్పుడు అవునవునండి. అది ఒక లాంగ్ టైల్ కీవర్డ్ ఒకటి పెద్దది పెట్టాము. దాన్నేంటంటే మనం ఎట్లా చేయొచ్చంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఒక కీవర్డ్ మన టార్గెటింగ్ కీవర్డ్. రెండోది ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కన్నడ రెండోది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇంగ్లీష్ మూడోది. ఈ ఆ! అట్లా అవన్నీ ఇంక మనం సబ్ కేటగరీస్ కింద యాడ్ చేసుకుంటూ వస్తాం. ఈ కీవర్డ్స్ అన్నిటికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, ఇవన్నీ చెక్ చేసుకొని తర్వాత దానికి బ్లాక్స్ రెడీ చేసుకొని మళ్ళీ టార్గెట్ చేస్తామనమాట. మనం అంటే ఎన్ని పాసిబిలిటీ వేస్ ఉన్నాయో అన్నిటిని మనం కవర్ చేయాలి. బట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్‌లో మనం క్లాసెస్ తీసుకుంటాం. దీనికి రిలేటెడ్‌గా క్యాండిడేట్స్‌ని మనం టార్గెట్ చేయాలి. దానికి రిలేటెడ్‌గా ఎలాంటి సెర్చెస్ ఉన్నాయి గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి. గూగుల్‌లో సెర్చ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని బట్టి సెర్చ్ వాల్యూము, కీవర్డ్ డెన్సిటీ తీసుకొని మనం ఇంకా కంటెంట్ ప్లానింగ్ జేసుకోవాలి. కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ జేయడము, సోషల్ మీడియా క్యాలెండర్ ప్రిపేర్ జేయడం, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని బేస్డ్ ఆన్ ద క్యాలెండర్ మనము ఎవ్రీడే వర్క్ చేసుకోవాలనమాట. స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకొని 1 మంత్ వరకు టార్గెట్ ఏంటి? ఈ మంత్ మనం ఏంటి చేయాలి? ఫస్ట్ మంత్ మన టార్గెట్ వెబ్‌సైట్‌లోని ఎర్రర్స్ మొత్తం సాల్వ్ చేసుకోవడము, కీవర్డ్స్ చేసుకోవడము, కంటెంట్ ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. బట్ దీంతో పాటు మనం వర్క్ కూడా ఉంటదనమాట. అంటే యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా మరి ఫ్రెషర్‌గా అయితే అంత వర్క్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళేందంటే మీకు టాస్క్ ఇచ్చేస్తారు. సీనియర్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. మీకు జస్ట్ ఏందంటే ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేయండి, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయండి అని ఇట్లా టాస్క్‌లు ఇస్తారు తప్పితే మీరయి చేయండి. అంటే ఎవరు లేరు మీరు ఒక్కరే హ్యాండిల్ చేయాలి అనుకోండి ప్రాజెక్ట్‌లో ఒక్కళ్ళని హైర్ చేసుకున్నారు అంటే ఇవన్నీ మీరే చేయాల్సుంటది. ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకోవడం. ఇవన్నీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో నేర్చుకుంటారు కాబట్టి మీరు ఒక్కరే ఉన్న కంపెనీలో మీరు అన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఏదైనా టీమ్‌లో జాయిన్ అయినా ఇంకా బెటర్. వాళ్ళు ఇంకా కొత్త స్ట్రాటజీస్ మీకు చెప్పొచ్చు. అయితే ఈరోజు మనము ఇప్పుడు ఆ వెబ్‌సైట్ అయితే మనం ఆడిట్ చేస్తున్నాము. ఇవన్నీ
చేసాం కాబట్టి ఇప్పుడు వెబ్‌సైట్ రెడీగా ఉంది. దీనికి మనం నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఫస్ట్ కీవర్డ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయడం ఎలా అంటే మనకి ఇదే యాహ్! కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం ఎట్లా అంటే గూగుల్‌లోకెళ్ళేసి గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి. అంటే మనకసలు ఏం తెలీదు. ఒక జస్ట్ ఒక కీవర్డ్ ఒకటి తెలిసింది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని వచ్చింది. ఇప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి కీవర్డ్స్‌ని సెర్చ్ చేసుకోవాలి. ఇది అసలు మెయిన్‌గా ఇక్కడనమాట. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అంటే 3 కలిపి ఎవరు సెర్చ్ చేయరు. అంటే తెలుగు వాళ్ళు తెలుగు కోసం జూస్తారు. కన్నడ వాళ్ళు కన్నడ కోసం జూస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కోసం జూస్తారు. బట్ ఇవి 3 ఇండివిడ్యువల్‌గా మనం చేస్తాం. ఇంగ్లీష్ అంటే ఆల్‌మోస్ట్ కాంపిటీషన్ చాలా ఎక్కువుంటది. మన ఇండియానే కాదు వరల్డ్ వైడ్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంగ్లీష్‌లో అందరూ చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాంట్లో మనం మన వెబ్‌సైట్ టాప్‌లో రావాలంటే మనకు చాలా టైం పడతది. బట్ ఇప్పుడేంటంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, కన్నడ మన లోకల్ ఏరియాని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్వేజెస్ బేస్ మీద మనం ఫస్ట్ మెయిన్ ఫోకస్ ఇవి 2 లాంగ్వేజెస్. తర్వాత ఇంగ్లీష్‌కి. ఆల్రెడీ మనకి ఏఐ అనే దాంతోటి ఇప్పుడు రీసెంట్‌గా కీవర్డ్స్ డెవలప్ అవుతున్నాయి గానీ, ఇంతకుముందు ఏమీ లేవు. అందుకని ఎక్కువగా రావు రిజల్ట్స్ దీంట్లో. కాకపోతే ఇప్పుడేం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్స్ వాళ్ళేం చేస్తున్నారంటే, ఇప్పుడు బ్లాగ్స్ యాడ్ చేస్తున్నారు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, కన్నడ అనే దాని మీద వాళ్ళు బ్లాగ్స్ రాసి యాడ్ చేస్తున్నారనమాట. ఆ కీవర్డ్‌కి బ్లాగ్ యాడ్ అవుతుంది. మనము వెబ్‌సైట్‌లోనే పెట్టాము. ఇక్కడొచ్చేసి ఇదిగోండి వీళ్ళది గూడా పెట్టారనమాట. టాప్ 10 ఏఐ టూల్స్ ఇన్ మార్కెటింగ్ అని ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా బ్లాగ్స్ యాడ్ చేస్తున్నారు గానీ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌ల్లో లేవు. కొంతమంది చేంజ్ చేసుకుంటున్నారు మళ్ళీ. వెబ్‌సైట్స్‌కి నేమ్స్ కూడా అంటే మెటా టైటిల్స్‌లో చేంజెస్ చేస్తున్నారు. ఇట్లా మనకి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇవన్నీ చూస్తున్నాం గదా! ఇట్లా ఇవంతా తెలుగుకు సంబంధించినవి. ఇవన్నిట్లో చూసి మనకిట్లా చూస్తే మనకి కొన్ని కీవర్డ్ ఐడియాస్ అయితే వస్తాయి. మనకు తెలిసిన ఈ ఒక కీవర్డ్‌ని నోట్‌ప్యాడ్‌లో పెట్టుకుంటే ఫస్ట్ మెయిన్ కీవర్డ్ ఇది మనకు తెలిసింది. ఫస్ట్ ఇది నోట్‌ప్యాడ్‌లో పెట్టుకున్నాం. ఇట్లాంటివి మనం ఒక 10 ఆర్ 15 తీసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనుంది. ఇక్కడ ఇంకో కీవర్డ్ దొరికింది మనకి. ఇయి ఏంటంటే కంపెనీస్ కాంపిటీటర్స్ యూజ్ చేసే కీవర్డ్స్‌ని మనం తీసుకుంటున్నాం అనమాట. లీడ్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఇన్ తెలుగు. ఇదొకటి మనకి ఇంకొక కొత్త ఐడియా అయితే వచ్చింది. మనకున్నది ఒకే ఒక కీవర్డ్ మన చేతిలో. బట్ దాని నుంచి మనం డిఫరెంట్‌గా కీవర్డ్స్‌నయితే ఫ్రేమ్ చేసుకుంటున్నాం. అంటే అందరూ ఒకేలాగా టైప్ చేయాలి, ఒకేలాగా సెర్చ్ చేయాలని ఏముండదు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలా థింక్ చేస్తారు కాబట్టి, మనం ఎన్ని రకాల ఐడియాస్ మనకొస్తాయో, అన్ని రకాల ఐడియాస్‌ని మనం చూసి తీసుకోవాలనమాట. ఇక్కడ వీళ్ళు యూట్యూబ్‌లో పెట్టారు. బట్ ఇది మనకైతే యూజ్ అవుతది. ఇట్లా కీవర్డ్ ఐడియాస్‌ని ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇదే అనే కాదు. ఏ వెబ్‌సైట్ ఇచ్చినా, ఏ బిజినెస్ ఇచ్చినా, మీరు ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న మెయిన్ కీవర్డ్ ఏదో ఒకటి తెలుసుకొని, ఒకటి గాని, 2 గాని ఎన్ని మీకు తెలిస్తే అన్ని తీసి పక్కన పెట్టుకొని, దానికి రిలేటెడ్‌గా మీరు కీవర్డ్స్ తీస్తా ఉంటే, మీకు కీవర్డ్స్ అనేవి వస్తా ఉంటాయి. మీరు ఎన్ని ఎక్కువ కీవర్డ్స్ సెర్చ్ చేసుకుంటే, అంత మంచి కీవర్డ్స్‌ని టార్గెట్ చేయడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ మనం జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని తీసుకున్నాం. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని వచ్చింది. ఇట్లా ఇవి మొత్తం లాంగ్వేజ్ బేస్ మీద మనం టార్గెట్ చేసాం. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత
10 తీసుకున్నాం గదా! ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా ఇంకా సెర్చెస్ ఉంటాయన్నమాట. ఇంకా ఇవి గూడా పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారు. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఇన్ పీడీఎఫ్ అంటే మనం ఇది ఐడియా తీసుకున్నాం అనుకోండి పీడీఎఫ్ సబ్మిషన్స్‌కి పనికొస్తాయన్నమాట. మనం ఒక పీడీఎఫ్‌ని క్రియేట్ చేసుకొని దీని గురించి పీడీఎఫ్ సబ్మిషన్స్‌లో చేసుకోవచ్చు. ఇది హాఫ్ పేజ్ యాక్టివిటీస్‌కి పనికొస్తది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఇక్కడ వీళ్ళు కూడా పీడీఎఫ్‌కి ఇచ్చారు. బట్ ఇవైతే మనము కీవర్డ్ రీసెర్చ్‌లో అవసరం లేదివి. జస్ట్ మనం హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు పీడీఎఫ్స్ సబ్మిట్ చేస్తాం కాబట్టి, ఆ పీడీఎఫ్స్‌కి ఇది యూజ్ అవుతాయన్నమాట. ఈ కీవర్డ్స్ తోటి సబ్మిషన్ ఎక్కువ పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం పీడీఎఫ్‌ని పీడీఎఫ్ సబ్మిషన్స్‌లో చేస్తే అది సబ్మిట్ అవుతదనమాట. అప్పుడు ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి ఈ వర్డ్ నుంచి, ఇప్పుడు తెలుగు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు పీడీఎఫ్ అంటే పీడీఎఫ్స్ అనేవి వస్తాయి. వీళ్ళందరూ సబ్మిట్ చేశారు పీడీఎఫ్‌లు. ఇవి నార్మల్‌గా పీడీఎఫ్‌లు ఎక్కువ లేవు. కాబట్టి మిగతావన్నీ దీనికి రిలేటెడ్‌గా వెబ్‌సైట్స్‌ని చూపిస్తుందనమాట. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్‌ని తీసి పక్కన పెట్టుకున్నాం. అట్లానే ఇంకా కన్నడ ఉంది గదా! కన్నడకు కూడా ఇ ఇది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ కన్నడ. ఇది కన్నడ వాళ్ళది. ఇట్లా ఒక్కొక్క కీవర్డ్‌కి సంబంధించి ఎన్ని మనకి పాసిబిలిటీస్ ఉంటే అన్నివి కీవర్డ్స్‌ని తీసైతే పెట్టుకోవాలి ఫస్ట్. మందే. ఇది మన బ్లాగ్‌కి ఉపయోగపడతది. ఈ ఈ కీవర్డ్ అనేది మనం బ్లాగ్స్ రాయడానికి ఇది ఉపయోగపడతది. ఈ 2 కీవర్డ్స్ మనం బ్లాగ్స్ రాసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇట్లా మనం కీవర్డ్స్ అన్నీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌ని మనం యూజ్ చేసుకొని ఈ కీవర్డ్ యొక్క సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ చూస్తాం. మనకి ఫ్రీ టూల్ గూగుల్‌లో అవైలబుల్‌గా ఉన్న టూల్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇది కాకుండా మళ్ళీ మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని గనక మీరు జాబ్‌కెళ్తే లేదా ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తే అప్పుడు మీకు ఇంకా టూల్స్ కూడా అడుగుతారు. ఎస్‌సీఎం రష్, ఊబర్ సజెస్ట్, ఏహెచ్ఆర్‌ఎఫ్ ఇట్లా ఈ టూల్స్ అన్నీ అడుగుతారు. ఈ టూల్స్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను వాటిలో గూడా. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి లాగిన్ జేసుకొని. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్ ప్లానర్ అని ఉంటది. లేకపోతే మీకు గనుక ఇంతకుముందు గూగుల్ అకౌంట్ గనక లేకపోతే మీరు గూగుల్ యాడ్ అకౌంట్‌లో ఓపెన్ అయిపోయి బేసిక్ డీటెయిల్స్ అడుగుతది. కంపెనీ డీటెయిల్స్ అవన్నీ జస్ట్ మీకేదైనా ఐడియా ఉంటే మీరివ్వచ్చు. మీకు ఏదైనా వెబ్‌సైట్స్ ఉంటే అవి ఇవ్వచ్చు. లేకపోతే మన ఈ కంపెనీదైనా ఇవ్వచ్చు. ఇచ్చేసి తర్వాత మీరు లాగిన్ అయిపోయి లోపలికొచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ బోర్డ్ అయితే కనిపిస్తది డాష్‌బోర్డ్. అక్కడ మీకు ఈ టూల్స్‌లోకెళ్ళేసి కీవర్డ్ ప్లానర్ అని ఉంటది.
అక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్. ఇప్పుడు మనం తీసుకున్న కీవర్డ్స్ ఇవి ఉన్నాయి కదా! ఇవి యాడ్ చేస్తాము. ఇది అప్ టు 10 కీవర్డ్స్ వరకు అలౌ చేస్తుంది. మనము ఏ ఏరియాలో ఎక్కువగా చూస్తున్నాము, మనం ఇండియాలోనే చూస్తున్నామా, లేకపోతే వేరే కంట్రీస్‌లో చూస్తున్నామా అనేది ఇక్కడ మనం లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా వెబ్‌సైట్స్ ఇవ్వాలి అనుకుంటే, ఆ వెబ్‌సైట్‌ని బేస్ చేసుకొని కూడా చేయొచ్చంటే, ఆ వెబ్‌సైట్‌ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడొచ్చేసి కీవర్డ్స్, ఇక్కడొచ్చేసి మంత్లీ సెర్చెస్ ఎన్నున్నాయి యావరేజ్‌గా చూపిస్తున్నాడు. ఇక్కడొచ్చేసి కాంపిటీషన్ చూపిస్తున్నాడు. మనకి ఇవి 2 మేజర్ అన్నమాట. కాంపిటీషన్ అండ్ మంత్లీ సెర్చెస్. మ్యూజిక్ క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే ఒక కీవర్డ్‌కి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ కీవర్డ్ యొక్క సెర్చ్ వాల్యూమ్ అయితే మనకు చూపించట్లేదు. బట్ అయితే ప్రస్తుతానికైతే సెర్చెస్ ఉన్నాయి. కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. అదే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ ఏఐ మీద మనకు చాలా బ్లాగ్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ మామూలుగా నెట్‌లో సెర్చ్ చేస్తే. బట్ ఇక్కడైతే కనిపించట్లేదు. దీంట్లో సెర్చ్ వాల్యూమ్ అయితే ఇంకా కీవర్డ్స్ రావట్లేదు. బట్ ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనే దానికి మంచి సెర్చ్ వాల్యూమ్ ఉంది. ప్లస్ లో కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఈ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సెర్చ్ వాల్యూమ్ తక్కువుంది. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. బట్ మనం హై ప్రయారిటీ దీనికి ఇవ్వచ్చనమాట. దీన్ని కూడా మనం ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టేసుకొని లైక్ ఎక్సెల్ షీట్‌లో కీవర్డ్స్ ప్లస్ సెర్చ్ వాల్యూమ్ ఇక్కడ పెట్టేసుకోండి. కీవర్డ్స్, సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్. ఇవన్నీ మీరు ఒక లిస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వీటిని యూజ్ చేసుకొని మీరు కంటెంట్ అనేది రాసుకోవాలి. ఈ కీవర్డ్ అనేది మేజర్‌గా ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఇది పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆర్టికల్ దీనికి రిలేటెడ్ అని గూగుల్ ఫైండ్ ఔట్ చేస్తది. మనకి ఎక్కువ వ్యూస్ కానీ లేకపోతే లీడ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవన్నీ చాలా తక్కువున్నాయి. ఇవి ఇంకా ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అంటే ఇది చాలా తక్కువ ఉంది సెర్చ్ వాల్యూమ్ అనేది. కాంపిటీషన్ అనేది అసలు లేదు. అంటే యూజ్ చేస్తున్నారు కానీ ఈ గూగుల్ రికగ్నైజ్ చేసే అంత కాంపిటీషన్ అయితే లేదు. అంటే చాలా తక్కువ ఉందన్నమాట. బట్ మనకైతే ఎక్కువ కీవర్డ్స్ అయితే రాలేదు. మళ్ళీ ఈ కీవర్డ్స్‌కి మనకి ఎక్కువ రాలేదు కాబట్టి మన ఈ ఫ్రీ కోర్స్ అనేది ఇది మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే ఫ్రీ కోర్సెస్ మనం ఇవ్వట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఈ కీవర్డ్‌ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఈ పీడిఎఫ్‌లు ఇవి తీసుకొని మనం పెట్టుకోవచ్చు. బట్ ఏ కీవర్డ్‌కి అయితే ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉందో ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఏ కీవర్డ్స్ లేవనుకున్నప్పుడు మిగతావి ఇవి. ఇంకా ఇలానే కాకుండా ఇంకా మనం రీసెర్చ్ చేయాలి వీటిని. అట్‌లీస్ట్ ఒక 10-15 కీవర్డ్స్ అన్నా తీయాలి.
ఈ కీవర్డ్స్‌కి ఇంకా సెర్చ్ వాల్యూమ్ ఇంకా తక్కువే ఉంది. జనరల్ కీవర్డ్స్‌కైతే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కన్నడ ఇంకొక కీవర్డ్ యాడ్ చేసాం. ఇక్కడ ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్‌ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో మనకేదైనా రిలేటెడ్‌గా ఉంటే మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసింది మేడం డిజిటల్. క్లాస్ లేదంట లేట్‌గా పెట్టిందంట మెసేజ్ ఆంటీ. ఇప్పుడు లీవ్ అవ్వచ్చు. ఎవరు? ఆంటీ ఛీ అక్క. హ్మ్. ఏ క్లాస్ లేదా? ఎవరైనా క్లాస్ లేదా? 7కి క్లాస్ అని పెట్టింది. లేదంట. ఇక్కడ వీళ్ళు ఇచ్చినవి మళ్ళీ మనకి ఏదైనా ఇగో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది. ఈ కీవర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఇచ్చే వాటికి ఇగో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఇంగ్లీష్ అని ఇవ్వగానే డిజిటల్ మార్కెటింగ్ కన్నడ దీనికి కొంచెం సచివాలయం చూపిస్తుంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది మనకు అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కన్నడ అంటే ఇది 10 to 100 ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఇంగ్లీష్ అనేది ఇది బాగానే ఉంది. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఉంది. బట్ ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కన్నడ ఉంటే ఇది సెర్చ్ వాల్యూమ్ కొంచెం తక్కువ ఉన్న కాంపిటీషన్ అనేది మీడియం ఉంది. ఇది మనం టార్గెట్ చేస్తే తొందరగా రాదు మనకి వెబ్సైట్‌కి. ఇట్లా లో ఉన్న వాటికి మనం హై ప్రయారిటీ ఇచ్చి తీసుకోవాలి. టోటల్ 22 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్‌లో మనం చెక్ చేసుకుంటే ఇంకో కొన్ని కీవర్డ్స్ మనకొస్తాయి. ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ ఎవరు కాంపిటీటర్స్ ఏం యూజ్ చేస్తున్నారో ఇలా చేయొచ్చు దీని నుంచి. నెక్స్ట్ ఇంకా ఊబర్ సజెస్ట్ అని ఒక టూల్ ఉంది. ఇవి 2 మనకి మేజర్‌గా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. మిగతావన్నీ ప్రెజెంట్ అన్నీ పెయిడ్ అయిపోయినాయి. అవి చాలా కష్టము. మనం డేటా తీసుకోవాలన్నా కూడా కష్టం మనకి. ఇందులో అయితే ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. మినిమమ్ ఒక 20, 25 కీవర్డ్స్ వరకు మనం చూసుకోవచ్చు దీంట్లో. మనకి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతది. కానీ ఇది పెయిడ్ వెర్షన్ ఎవరైనా కంపెనీలో గనక ఇస్తే ఇది మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అది బాగా హెల్ప్ అవుతది. మనం ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నీ చూపిస్తది మొత్తం. చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి చూపిస్తది. కాకపోతే ఇక్కడ మనం ఇవన్నీ ఏంటంటే మనం రిమైనింగ్ చూద్దాం. ప్రెజెంట్ మనం వర్క్ ఏం చేస్తున్నామంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఈ కీవర్డ్స్ దగ్గర బట్ ఇదైతే చాలా లిమిటెడ్‌గా చూపిస్తది. ఒక ఓన్లీ 3 కీవర్డ్స్‌కే అలో చేస్తది. అందుకని మనం ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాం కదా! దీని నుంచి చూద్దాము. ఇక్కడొచ్చేసి ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది 390 ఉంది. ఎస్‌సిఓ డిఫికల్టీ అన్నా లేకపోతే కాంపిటీషన్ అన్నా లోనే. మనం ఎస్‌సిఓ డిఫికల్టీ తక్కువగా ఉంది కాబట్టి, మనం ఈజీగా మన వెబ్‌సైట్ మన ఈ కీవర్డ్ మన వెబ్‌సైట్‌లో ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇట్లా ఇవన్నీ చూపిస్తాడు. ఇక్కడ వచ్చేసి గ్రాఫ్ అయన్నీ చూపిస్తాడు. మనం అయితే పెయిడ్ వెర్షన్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ మనకొస్తాయి. బట్ ఇక్కడొచ్చేసి మనకు ఆ కీవర్డ్ ఐడియాస్ ఇస్తున్నాడు. ఈ కీవర్డ్ ఐడియాస్‌లో ఇగో సజెషన్స్ ఈ సజెషన్స్‌లో ఇట్లా ఇక్కడ ఇంకొకటి ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు అనేది ఇందాక మనం తీసుకోలేదు. కానీ ఇక్కడ ఒక సజెషన్ ఇచ్చాడు మనకి. బట్ దీనికి సెర్చ్ వాల్యూమ్ అనేది 10 ఉంది. వీటికి ఇంకా చాలా తక్కువ ఉంది. కోర్స్ మీనింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా కావాలన్నా కూడా వీటిల్లో కొన్ని చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి. నెక్స్ట్ క్వెషన్‌కి రిలేటెడ్‌గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అంటే మనకు సరౌండింగ్స్‌లో ఎలా ఉందంటే ఇది లోకల్ సెర్చ్ లోకల్ కీవర్డ్‌కి యూజ్ అవుతది. దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే దీన్ని మనం బ్లాగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిగానే ఉంది సెర్చ్ వాల్యూమ్ అనేది. అండ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అంటే ఇట్ ఈస్ ఇవన్నీ కూడా తీసుకొని మనం ఒక లిస్ట్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇది కూడా యూజ్ అవుతది. నెక్స్ట్
ప్రిపోజిషన్స్ టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగుళూరు అంటే నియర్ బై డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇట్లా ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో అంటే 360 యాంగిల్స్‌లో మొత్తం మనం కంటెంట్ మొత్తం కవర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఎలాంటి క్వెషన్ అడిగినా కూడా ప్రతి క్వెషన్‌కి మన సైట్ నుంచి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడా టార్గెట్ చేయాలన్నమాట. ఈ టూల్ అయితే ఇంక మనకు బెటర్ అన్ని సజెషన్స్ అయితే ఇస్తది. ఏ టైప్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ బెస్ట్ అని ఉంది. వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్క్లూడింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ క్వెషన్స్ కూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. కంపారిజన్స్ అంటే ఎలా పీపుల్స్ ఆలోచిస్తారు. అంటే కంపేర్ చేసుకుంటున్నారా? ప్రిపోజిషన్స్‌లో ఆలోచిస్తున్నారా? క్వెషన్స్ అడుగుతారా? సజెషన్స్ చూస్తున్నారా? ఇట్లా కంప్లీట్‌గా వాళ్ళు ఏఐ తోటి డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం ఇక్కడిస్తారు. ఇక్కడ కూడా కంటెంట్ ఐడియాస్ అన్నమాట. మనకి కంటెంట్ ఐడియాస్ కూడా ఇక్కడ ఇస్తాడు. అంటే ఏ సైట్ వాళ్ళు ఎలా కంటెంట్ రాస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అంటే ఇండియన్ మార్ట్ వాళ్ళు ఏం రాశారు. ఫోరమ్స్ డాట్ వాళ్ళు ఏం రాశారు. డైలీ మోషన్ అనేది ఒక వెబ్‌సైట్. దాంట్లోకి ఓడిఎంటీ అనేవాళ్ళు వాళ్ళు రాసిన ఆర్టికల్స్ ఇవి వచ్చేసి వాట్‌ప్యాడ్ అనే దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి వీళ్ళే రాసారు. ఆర్టికల్స్ రాసి సబ్మిట్ చేస్తా ఉన్నారంట. ఆర్టికల్ సబ్మిషన్స్ టైప్ లాగా. ఇట్లా ఇవన్నిట్లో మనకి క్లిక్-ఇన్‌లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. మనం ఇయన్నీ క్లిక్ చేసుకొని ఓకే. డైలీ మోషన్‌లో ఇది వీడియో పెట్టారు. ఇక్కడ కూడా వ్యూస్ వస్తున్నాయి. ఇట్లా అంటే ఎక్కడ మనకి ఛాన్స్ ఉంటదో అక్కడ ప్రతి ప్లేస్‌లోనూ మనం అంటే వదలకూడదనమాట. అన్ని చోట్ల మనం మార్కెటింగ్ చేయాలి. మనం ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తే మన ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ అంత ఎక్కువ పీపుల్‌కి రీచ్ ఉంటది కాబట్టి, మనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్‌లో సబ్మిట్ చేస్తారు. మనకు తెలియకపోయినా కూడా వీటన్నిటిని చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మిగతా ఇంకా కంటెంట్ ఐడియాస్ అన్నీ చూడొచ్చు అని చెప్పాడు. తర్వాత కీవర్డ్ విజువలైజేషన్ అని ఉంది. ఇక్కడ ఇంకా మనకి చాలా బాగా చూపిస్తాడనమాట. ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఒక కీవర్డ్ ఇచ్చాము. దీనికి అన్ని యాంగిల్స్‌లోని వాడు మనకు ఇచ్చేసాడనమాట. డిజిటల్ మార్కెటింగ్, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైనా క్వెషన్ ఇట్లా అడిగితే దానికి రిలేటెడ్‌గా ఆన్సర్ మనం రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హౌ లాంగ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అండ్ హౌ మచ్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్? ఇట్లా అన్నీ ఉన్నాయి. మనకి ఇందులో ఏది రిలేటెడ్ పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు, మనం ఎలా రీచ్ అవ్వాలి అనే దానికి ఇక్కడ ఉంది. ఇక్కడ దీనికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది ఇవన్నీ ఇస్తాడు. దీనికి ఈ నియర్ మీ అనే దానికి మాత్రం సెర్చ్ వాల్యూమ్ బాగా చూస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అనేదానికి. ఎందుకంటే ఎక్కువ లోకల్ సెర్చెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు బిజినెస్ తేవాలంటే తెలుగు అన్నది లోకల్‌కి రిలేటెడ్ కాబట్టి లోకల్ డైరెక్టరీస్‌ని టార్గెట్ చేయాలి ఫస్ట్. లోకల్. అప్పుడు మనం ఎక్కువగా రిజల్ట్‌ని తీసుకురాగలుగుతాం. అట్లనే ఒకవేళ నేషనల్, ఇంటర్నేషనల్ ఉన్నాయనుకోండి. ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని యూజ్ చేయాలి. అప్పుడు మనం దానికి రిలేటెడ్‌గా ఇక్కడ మీకు అన్నీ చూపిస్తది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది. ఇట్లా ఇన్ని రకాల ఐడియాస్ ఇస్తది. మనకేం తెలియకపోయినా ఒక్క డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఒక ఐడియా పట్టుకొని మనం వచ్చి ఇవన్నీ రీసెర్చ్ చేస్తే మనకి ఇన్ని రకాల ఐడియాలు ఇస్తది. కానీ ఎస్‌ఈఓ అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ నిదానంగా చేయాలి. అన్ని చూస్తా చేయాలి. ప్రెజెంట్ అయితే ఈ రోజుకి ఇవి 2 టూల్స్ చేయండి. వీటి మీద వర్కౌట్ చేయండి. హలో! సురేంద్ర గారు. అర్థమైందండి? అవునండి. కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు? పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారు? అవి 2 తీసుకోవాలి. అహా! లేదు. లేదు. లేదు.
లో లో కాంపిటీషనే చూసుకోవాలి. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంది. ఎక్కువ మంది సెర్చ్ చేసే కీవర్డ్, తక్కువ కంపెనీస్ యూజ్ చేసే కీవర్డ్ అనమాట. కాంపిటీషన్ తక్కువుండాలి. ఆ కీవర్డ్‌ని యూజ్ చేసే కంపెనీలు తక్కువగా ఉండాలి. ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని సర్వీసెస్ కోసం చూసే పర్సన్స్ ఎక్కువుండాలి. ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా అంతే. మన బిజినెస్‌ని తీసుకోవడానికి పీపుల్స్ ఎక్కువుండాలి. మళ్ళా కంపెనీస్ తక్కువగుండాలి. అప్పుడు మనం ఈజీగా టాప్ పొజిషన్‌లో మన రిజల్ట్‌ని చూపించగలుగుతాం. కానీ ఇనిషియల్ స్టేజ్‌లో మనం చేయాల్సింది లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని తీసుకోవడం. అండ్ ఎక్కడైతే సెర్చ్ వాల్యూమ్ లో ఉంటదో సెర్చ్ వాల్యూమ్ హై అండ్ కాంపిటీషన్ లో ఉంటదో వాటిని ఫస్ట్ టార్గెట్ చేయాలి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత కొన్ని కీవర్డ్స్ ఇండెక్స్ అయ్యి మన వెబ్‌సైట్ కొంచెం మంచిగా రన్ అవుతున్నప్పుడు అప్పుడు మిడ్ లెవెల్‌గా కీవర్డ్స్‌ని టార్గెట్ చేయాలి. హై లెవెల్ కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే చాలా కష్టం. అది రావాలి అంటే మన వెబ్‌సైట్ ఎక్కువగా విజిటర్స్ రావాలి. ప్లస్ అలాగే మన బ్యాక్ లింక్స్ మంచిగా క్రియేట్ చేసుకోవాలి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనం ఎస్ఈఓ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. టెక్నికల్ ఇష్యూస్ ఏం లేకుండా ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కంటిన్యూగా మెయింటైన్ చేస్తా అప్పుడైతే మనం చేయగలుగుతాం. ఆ హై కీవర్డ్స్‌ని కొంచెం టైం పడతది అవి రావడానికి మనకి. బట్ ప్రెజెంట్ అయితే ఇనీషియల్ స్టేజ్‌లో లో కాంపిటీషన్ కీవర్డ్సే తీసుకోవాలి. ఈ 2 టూల్స్ ట్రై చేయండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఓవర్స్ అసిస్ట్. ఉంటుంది. ఉంటది. బట్ అది అంత ఎక్కువ అంటే మనకి ఫ్రీగా చూపించట్లేదనుకుంటా. ఆ! ఉంటది. బట్ మనకేంటంటే ఒక వర్క్ పరంగా ఆటో సజెషన్స్ అవి అంతగా వర్క్ అవ్వవు. మనకి ఊబర్ సజెస్ట్ అక్కడ ఫ్రీగా ఇవ్వదు కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్‌టెన్షన్ ఉంటది. ఈ ఎక్స్‌టెన్షన్ ఊబర్ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ గనుక యాడ్ చేసుకుంటే రావట్లేదు. నో డేటా డిస్ప్లే. జస్ట్ ఇక్కడ మన కీవర్డ్ ఇచ్చి ఇక్కడ మనకు అన్ని చూపిస్తదనమాట ఇంకా. సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది ఇవన్నీ. ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఊబర్ సజెస్ట్ ఎక్స్‌టెన్షన్ అంటే యాడ్ అవుతది. దాన్ని లాగిన్ అయితే మనకి డేటా వస్తది. ఇక్కడ ఇక్కడ ఒక కీవర్డ్ ఉందనుకోండి. ఆ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఒకే కీవర్డ్‌కి కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం ఇది క్రోమ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కిందకొస్తే ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్ అంటే ఇది ఇంత ఉందండి. ఇంకా తర్వాత రిమైనింగ్ కీవర్డ్ ఐడీస్ కూడా ఇస్తదిక్కడ. ఇదైతే కొంచెం ఎక్కువగా చెక్ జేసుకోవచ్చు మనం. ఎక్కువగా పెద్ద కంపెనీస్ అన్ని ఇవే యూజ్ చేస్తాయి. ఏదైనా స్టార్టప్స్, చిన్న కంపెనీస్ ఎక్కువ బడ్జెట్ లేని వాళ్ళేందంటే ఫ్రీ టూల్సే చేయమంటారు. ఈ ఈ ఊబర్ సజెస్ట్ కొంచెం ఎక్కువ వాడుతున్నారిప్పుడు. నెక్స్ట్ ఎస్‌విఎం రష్ వాడతారు. ఇంకా పెద్ద కంపెనీస్ అయితే ఇంక ఎక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి ఎస్‌విఎం రష్ గాని, లేకపోతే ఏహెచ్‌ఆర్‌ఎఫ్ గాని ఇట్లాంటివి వాడతారు. ఒక నార్మల్ కంపెనీస్ కొన్ ఆహ్, మిడ్ లెవెల్ కంపెనీస్ అయితే ఊబర్ సజెస్ట్ వాడతారు. ఇంకా ఇంకా అమౌంట్ పెట్టలేనోళ్ళు మనమే ఇట్లా ఫ్రీ టూల్స్‌ని చెక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలి అంతే. గూగుల్ అవునండి. బ్లాగ్ రాపియాలి. మీరు రాయాలనుకుంటే మీరైనా రాయొచ్చు. లేదు కంటెంట్ రైటర్‌కి ఇవ్వాలన్నా కూడా మీరు ఈ కీవర్డ్స్‌ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే ఓహ్! అవుతదండి. అవుతది. కాకపోతే ఏంటంటే అండి మనం ప్రాంప్టింగ్ రావాలి దానికి. అంటే ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌ని తెలుసని ఇప్పుడు మనం ఇదే కీవర్డ్ తీసుకున్నాము. ఇదే కీవర్డ్‌కి మీరు నేను సేమ్ ఇదేస్తాం. రైట్ ఎన్ ఆర్టికల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అండ్ విత్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అని ఇచ్చామనుకోండి. ఆర్టికల్ మొత్తం వస్తది. దాంతో మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ గూడా ఇస్తది మొత్తం. అప్పుడు మీరు కూడా సేమ్ అలానే ఇస్తారు. రాస్తది. మీకు ఒకేలానే వస్తది నాకు. బట్ ప్లగరిజం లేకపోవచ్చు కానీ, బట్ కంటెంట్ ఇంటెన్షన్ అయితే సేమ్ ఉంటది. అది అంత మనకి ఎఫెక్టివ్‌గా రాదు. దానికోసం ఏంటంటే ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకొని, ప్రాంప్ట్స్ నుంచి మనము ఆర్టికల్ రాసుకోవాలి. ఆర్టికల్ రాసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్‌గా
చాట్‌జీపీటీ ఏమిచ్చిందో అది మనం యాడ్ చేయకూడదు. దానికి మనకి కావాల్సినట్టుగా మోడిఫై చేసుకున్న తర్వాతనే దాన్ని యాడ్ చేయాలి. కంటెంట్ మొత్తం రీరైట్ చేయకపోయినా పర్లేదు. బట్ దాంట్లో మనకి కావాల్సిన ఎలిమెంట్స్ యాడ్ జేసుకోవాలి. అలాగే గ్రాఫ్స్ ఎక్కడన్నా యాడ్ చేయాలంటే గ్రాఫ్స్ కానీ, టేబుల్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనం ఒక ఎవరిదైనా ఒక ఆర్టికల్ ఇచ్చి దాన్ని రిఫర్ చేసుకొని ఈ మోడల్‌లో మనకు ఆర్టికల్ కాపీ రాకుండా అది మొత్తం అంతా ప్రాంప్టే అనమాట. ప్రాంప్ట్ ఇచ్చేస్తే అదే జనరేట్ జేసి ఇచ్చేస్తది. బట్ ప్రాంప్ట్ ఇవ్వటం అనేది కరెక్ట్‌గా ఉండాలి ఫస్ట్. అయితే ఇండెక్స్ అయితే అవుతది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ! ఆ! కిల్‌బుట్‌లో జస్ట్ మీరు చెక్ జేస్తారు అంతే గదా! ఆ! అంత అవసరమేం లేదండి. ఇప్పుడంతా రీఫ్రేమ్ చేయడం అయంతా అంటే మనం రాసిన వర్డ్స్‌ని అది వేరే వర్డ్స్‌ని యాడ్ జేసేసి కొంచెం అంత రీడబిలిటీ గూడా ఒక్కొక్కసారి మంచిగా రాదు అట్లా చేస్తే. ఆ! అదేంటంటే మన సింపుల్ వర్డ్స్‌లో రాసిందనుకోండి, దానికి బదులు ఏదో ఇంగ్లీష్ వర్డ్స్‌ని తెచ్చి యాడ్ చేసేస్తది పిల్ బుక్‌లో. అది అంత బావుండదు. కానీ ఇప్పుడు మనకి గూగుల్ వాళ్ళే యాక్సెస్ ఇచ్చారు. బట్ మన ప్లగరిజం ఉందా లేదా చెక్ జేసుకోవడము. ప్లస్ మనకు నచ్చినట్టుగా దాన్ని డిజైన్ జేసుకుంటే ఆర్టికల్ మనం పోస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 6-7 మంత్స్ నుంచి కంప్లీట్‌గా ఏఐ కంటెంటే వాడుతున్నాము. ఒక నిమిషం. అయితే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అంతకుముందయితే జస్ట్ మొత్తం అన్నీ రీరైట్ చేసేయడం అట్లాంటివన్నీ చేసేవాళ్ళం కానీ, ప్రెజెంట్ ఇప్పుడు ప్రాంప్టింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత అంటే అంతకుముందు ఓనర్స్ భయపడేవాళ్ళు ఏ కంటెంట్ రాస్తే ఎట్లా అనేసి. ఇప్పుడు వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు రాయమని. అది. సరే అయితే ఈ 2 చూడండి. ఇంతకుముందు దీంట్లో యూజ్ చేసారా? కి ఓకే.